triplex villas at Kollur, APR Projects. I have seen 150 ఫిలిమ్స్ దాదాపు అయిపోయినాయి. దాదాపు 200 ఇప్పుడు దాదాపు 200. నేను అడిగేది ఎప్పుడంటే ఒక 160 ఫిలిమ్స్ దాదాపు అయిపోయిన సందర్భంలో జగత్ బాబు పని అయిపోయింది అని జనం అనుకోలేదు, దర్శక నిర్మాతలు అనుకోలేదు. కానీ ఎక్కువగా ముందు అనుకున్నది జగత్ బాబే ముందు అనుకొని ఆయన తొందరపడి నిర్ణయం తీసుకుని విలన్ క్యారెక్టర్స్ వైపు టర్న్ అయ్యారు అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. లేదు అది 100% మార్కెట్ తెలుసు కదా మనకి, బిజినెస్ అవుతుందా లేదా, ప్రొడ్యూసర్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనే క్లారిటీ మనకు ఉంటుంది. సో అది నిర్ణయం అనేది బెస్ట్ నిర్ణయం, అందులో డౌట్ లేదు. అంటే ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను? నేను అడుగుతున్నాను, యాజ్ ఏ జర్నలిస్ట్గా మేము చూశాను ఎంతో మంది హీరోలు 10-12 రో ఆఫ్ ఫ్లాప్స్ ఇచ్చిన తర్వాత కూడాను మళ్ళీ హీరోలుగా టర్న్ అయినట్టు సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఇప్పటికీ కూడా చాలామంది హీరోలు రో ఆఫ్ ఫ్లాప్స్ ఇస్తున్నా సరే ఐఎమ్ స్టిల్ ద హీరో అని చెప్పి కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మీకు అంత బ్యాడ్ సిచ్యువేషన్ రాలా. ఓకే, కొన్ని సినిమాలు ఫెయిల్ అయినాయి, కొన్ని బ్యాడ్ రిజల్ట్ ఇచ్చినాయి, అది కెరీర్లో ఒక చిన్న ఇదైనటువంటి పాయింటే తప్ప అంత డిసిషన్ తీసుకోవాల్సినంత పరిస్థితి కాదు. కానీ మీరు తొందరపడి డిసిషన్ తీసుకొని విలన్ క్యారెక్టర్స్గా టర్న్ అయ్యారనేటువంటిది మీ పట్ల అభిమానం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అనలిస్టులు కావనేటువంటిది. వెల్ అండ్ గుడ్, ఐ టేక్ దట్ యాస్ అ కాంప్లిమెంట్. బట్ ఇక్కడ ఏంటంటే ఐ వుడ్ సే దెర్ ఆర్ 2-3 లేయర్స్ ఇన్ దిస్. నువ్వు చెప్పింది కరెక్టే, చాలా ఫ్లాపులు తర్వాత రామారావు నాగేశ్వరరావు ఎన్నో ఫ్లాపులు చూసి ఇంట్లో కూర్చున్న రోజులు ఉన్నాయి, వాళ్ళకే ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటుంది, సినిమా యాక్టర్లకి కాదు. అప్ డౌన్ అనేది, రాత్రి పగలు అనేది, అబద్ధం నిజం అనేది, ఎన్ని తెలుపు నలుపు అనేది అందరికీ ఉంటుంది, అందరి లైఫ్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఐ థింక్ దెర్ ఆర్ 2 levels ఆఫ్ బికమింగ్ అ హీరో. వన్ ఇస్ గోయింగ్ టు ద టాప్కి వెళ్ళిపోయాడు అన్న తర్వాత ఎన్ని ఫ్లాప్లు అయినా తట్టుకుంటారు, పీపుల్ విల్ వెయిట్. దాదాపు లెటర్స్ సే 35 మార్క్స్ 70 మార్క్స్ 100 మార్క్స్ లాగా డిస్టింక్షన్, 100 మార్క్స్ 100% లాగా. 100%కి వెళ్ళిన వాళ్ళు 70%లో డిస్టింక్షన్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు కింద పడరు, వాళ్ళు ఎప్పుడు హీరోలుగానే ఉంటారు, వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు. నేను 35%లోనే ఉన్నా, 35 to 50%లో. సో నేను పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఒకటి. రెండోటి, నేను హీరోని, బయట ప్రపంచం ఏమనుకున్నా నేను హీరోని అనుకునేవాళ్ళు మూర్ఖులు. బయట అనలైజ్ చేసుకోవాలి సిచ్యువేషన్, నా మార్కెట్ ఏంటి, నేనేంటి, నా లైఫ్ ఏంటి అనేది ఒక అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది. నేను హీరోని ఇంట్లో కూర్చునేవాడు హీరో ఎట్ అవుతాడు, ఆడనుకుంటున్నాడు, అతను చూసుకుని నేను హీరోని. జనం అనాలి, బయర్స్ అనాలి, ప్రొడ్యూసర్స్ అనాలి, మూడోది నిర్మాత అనాలి, లేకపోతే ఎందుకు వస్తుంది మనకి సినిమా రాదు కదా. నాలుగోదో వాట్ ఎవర్ అడిగి నేను హీరోని అని రుద్ది మాయ చేసి 4 మాటలు చెప్పేసి హీరోతో ఎట్టగొట్ట ప్రొడ్యూసర్ని పడేసి ఈ మేనేజ్ చేసి మెనిపులేట్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక కేటగిరీ. సో నేను ఏ కేటగిరీలోనూ పనికిరాను. నేను చెప్పిన టాప్ 100%లో లేను, డిస్టింక్షన్లో లేను, నేను గవర్నమెంట్ జాబ్లో ఉన్న మనిషిని. సో ఐ హ్యాడ్ టు బ్యాలెన్స్ ఇట్ అండ్ ఐ కుడ్ సీ లిటరలీ మార్కెట్ లేదు అన్న తర్వాతే నేను డెసిషన్ తీసుకుంది. ప్రవరాక్యుడప్పుడు దట్ వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరో యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. కొంచెం బిగ్ బడ్జెట్ సినిమా, అదొకటే సినిమా ఉంది నాకు అప్పుడు. మిగతా సినిమాలన్నీ లేవు, రాలేదు, ఎవరు ప్రొడ్యూసర్స్ రాలేదు, లేరు. నేను కదా పడింది 3 years ఇంట్లో కూర్చుంది నేను. సో మార్కెట్ లేదనేది 3 years ఎందుకు కూర్చుంటాం, మార్కెట్ లేనప్పుడు కూర్చుంటాం. సో మార్కెట్ లేదనేది క్లారిటీ వచ్చేసింది నాకు. ప్రవరాక్యుడప్పుడు డెసిషన్ తీసుకోవడం జరిగింది, అది బయటికి చెప్పలేదు కానీ నా డెసిషన్ నేను తీసేసుకున్నాను. హీరోగా మార్కెట్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నాకు వచ్చింది యాక్టింగ్. ఐఎమ్ నాట్ అ హీరో, ఐఎమ్ అన్ యాక్టర్. సో నేను యాక్టింగ్ చేస్తా. ఏదైతే ఏంటి ట్యాగ్, హీరో అనే ట్యాగ్ పక్కన పడి ఆ ట్యాగ్ తీసేసేపాటికి నాకు ఫ్రీడమ్ వచ్చింది, ఏదైనా చేయగలను. నేను పైగా ఒట్టి విలన్ అని రాంగ్ నోషన్లో ఉండదు. ఐఎమ్ డూయింగ్ క్యారెక్టర్స్. ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ నాట్ అ హీరో, ఐఎమ్ నాట్ అ విలన్, ఐఎమ్ అన్ యాక్టర్. సరే, ఆ టర్నింగ్ అనేటువంటిది మాత్రం జరిగింది విలన్ క్యారెక్టర్స్ ద్వారా. దట్ ఇస్ విలన్ క్యారెక్టర్స్ ద్వారా ఒక విగ్రస్ ఇదిలాగా వచ్చింది. రావటం కూడా లెజెండ్ అనే గొప్ప సినిమా అంటే క్యారెక్టరైజేషన్, గొప్ప క్యారెక్టరైజేషన్. నాది సాలిడ్ క్యారెక్టరైజేషన్. ఐ వుడ్ సే మోర్ దెన్ బాలయ్య గారిది. బాలయ్య బాబుది ఆయన ఎన్నో చేస్తున్నాడు, ఆయన సూపర్ హీరో, ఆయన ఓకే. బట్ ఒక విలన్ గా, ఒక మంచి విలన్, సూపర్ విలన్ వచ్చాడు ఒకడు అనేది గుర్తింపు దాంట్లో వచ్చింది, నాకు సాలిడ్గా వచ్చింది. అంటే మన సినిమాలో విలన్ అంటే విలన్ లాగా ఉంటాడు, రెగ్యులర్ కమర్షియల్ విలన్. బట్ ఈ నేను చేసింది క్యారెక్టర్లో దమ్ ఉంది. ఒక యంగ్ క్యారెక్టర్, పెళ్ళైన ముందు నుంచి, పెళ్ళైన కాడ నుంచి, తర్వాత ఓల్డర్ క్యారెక్టర్, ఓల్డర్ జనరేషన్, అండ్ ఎవ్రీ సీన్ ఎవ్రీ షాట్ బోయపాటి కన్సీవ్ చేసినలో సాలిడ్నెస్.
ఆ సాలిడ్నెస్ బాగా హెల్ప్ అయింది నాకు కెరియర్. తెలివైన నిర్ణయంగా భావించుకోవాలా, విశ్లేషించుకుంటే ఇది ఒక తిరోగమనం అనుకోవాలా? మామూలుగా మాట్లాడు. తిరోగమనం అంటే బ్యాక్ ఫుట్టింగ్ బాబు. ఓకే. బ్యాక్ ఫుట్టింగ్, వెనకబడిపోవటం, లేకపోతే రివర్స్ నిర్ణయం. దీనికి కరెక్ట్ తెలుగు ఏం చెప్పాలి లేదు, అర్థమైంది అనేటువంటి ఫీలింగ్ కలగలేదా? లేదు, ఇప్పుడు డెసిషన్ అయితే 100% రైట్ డెసిషన్. ఎందుకంటే నంబర్ 1 నాకు బర్డెన్ లేదు, హీరోగా బర్డెన్ ఉంది, నేను మొయ్యాలి. ఇప్పుడు నేను మొయ్య అవసరం లేదు. ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఫిలిం. రెండోది, అది లేనప్పుడు ఫ్రీ యాక్టింగ్ వస్తుంది. మూడోది, ఐఎమ్ యాక్టింగ్ విత్ సో మెనీ బిగ్ హీరోస్, రియల్ స్టార్స్, రియల్ డైరెక్టర్స్, హ్యూజ్ డైరెక్టర్స్. హీరోగా నేను చేయలేను, నన్ను హీరోగా పెట్టుకోరాళ్ళు. అటువంటి వాళ్ళతో పనిచేస్తున్నాను, అన్ని లాంగ్వేజ్ లో పనిచేస్తున్నాను, అన్ని దేశాలు తిరుగుతున్నాను. వాట్ ఎల్స్ డూ ఐ వాంట్? సో ఇంకా స్పాన్ పెరిగిందంట. 100% పెరిగింది. 100%. బాబు, ఈ చేంజ్ అనేటువంటిది ఎవరు ఎలా తీసుకున్నప్పటికీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ఇంతకాలం మా డాడీ హీరో అని, మా వారు హీరో అని చెప్పి మీ శ్రీమతి గారు అనుకోవటం, అది ఒక విలన్ గా టర్న్ అవటం పట్ల వాళ్ళ రియాక్షన్ ఎలా అనిపించింది మీకు? బంధువుల సంగతి నాకు తెలియదు, కానీ ఇంట్లో నేను ఎప్పుడు హీరో అని ఫీల్ అవ్వలేదు. వాళ్ళేం ఫీల్ అవ్వలేదు. మా ఆయన హీరో, మా నాన్న హీరో, ఇవన్నీ వాళ్ళకి లేవు, అసలు ఆ థాటే లేదు. ఇన్ఫాక్ట్ నాతో నడవని కూడా నడవరు పక్కన, నేనుంటే ఎక్కడో నడుస్తుంటారు. దే నాట్ కనెక్టెడ్. సో వాట్, ఇట్స్ అనదర్ ప్రొఫెషన్ అంతే వాళ్ళ ప్రకారం, విచ్ ఇస్ రైట్. దే ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళ లైఫ్ కాదు నార్మల్. ఓకే, ఈజ్ అ గుడ్ డాడ్, గుడ్ హస్బెండ్, డబ్బులు ఇస్తాడు, బాగా చూసుకుంటాడు. దట్స్ ఆల్ వి నీడ్, దట్స్ ఆల్ దే నీడ్. అంటే దే ఆర్ నాట్ మచ్ ప్రొఫెషనల్ గా మీ పట్ల. అంటే ఆ రోజుల్లో శుభలగ్నం అలాంటి ఒక రో ఆఫ్ ఫిలిమ్స్ చేసిన మావచూరు, ఇలాంటి రో ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్న రోజుల్లో కూడా మిమ్మల్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేదా మీ కెరీర్ కానీ? వాళ్ళు నా సినిమాలు చూడలేదు, బయట వాళ్ళ ప్రపంచం ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సో దే నాట్ కనెక్టెడ్ అట్ ఆల్. అలా మీకు అనిపించదా మరి, నా సినిమా చూడలేదా మీరు, మీరే నన్ను అభిమానించకపోతే బయట వాళ్ళు ఎందుకు అభిమానిస్తారు అనేటువంటి వాదన? అంత ఆలోచన లేదు. అది ఎవరిష్టం వాళ్ళది. జస్ట్ బికాస్ ఐఎమ్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ ఫాదర్, అది చూడాలని రూల్ ఏం లేదు. అది వాళ్ళు ఇష్టం అయితే చూస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు అసలు చూడలేదు, ఎందుకంటే ప్రతి సినిమాలో చంపేస్తున్నారు, లేకపోతే ఏదో రకంగా బ్యాడ్ చేస్తున్నానని అసలు చూడలేదు. వాళ్ళకి ఇంట్లో ఫేవరెట్ హీరోలు వాళ్ళు ఉన్నారండి, అలా చూస్తారా? చాలా తక్కువ. సినిమా తాలూకు ఇదే బాగా తక్కువ. ఎప్పుడో చిన్నప్పుడు మా చిన్నమ్మాయి పెద్దమ్మాయికి షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం. అప్పుడు సినిమాలు బాగా చూసేది. ఎవరో షారుఖ్ లైన్ లో కనెక్ట్ చేస్తే కంగారు పడి టాయిలెట్ లో బయటికి రాలేదు ఫోన్ మాట్లాడటానికి. అలాగే చిన్నమ్మాయి రామ్ చరణ్ అంటే ఇష్టం. అట్లా రామ్ చరణ్ తో మన బర్త్డే విషెస్ పంపించా. అయ్యో ఇట్టని పనులు ఎందుకు చేస్తావు, నేను ఊరిని అభిమానం అట్లా అన్నానంతే, నా ఇటన్ పనులు మాకు బాబాయ్ నాకు కంగారు ఎట్టండి అని అడగ. దే నాట్ కనెక్టెడ్ విత్ జస్ట్ ఒపీనియన్స్. ఓకే ఓకే. సెకండ్ ఇన్నింగ్స్ అనేటువంటిది స్టార్ట్ చేశారు అనగానే ఇక ఆ పని అయిపోయిందిరా బాబు, ఈ పని మొదలు పెట్టారు అనుకునేటువంటి ఒక ఫేజ్ వచ్చేస్తుంది. ఓకే, లెట్ us ఎక్స్పెక్ట్. కానీ మీ విషయంలో జరిగింది ఏంటంటే అన్యూజువల్ హైప్, అన్యూజువల్ చేసినటువంటి విలన్ క్యారెక్టర్లా తన్నులు తిన్నాడా తన్నాడా ఇవి కాదు కావాల్సింది. హౌ బెస్ట్ హీఈస్ గ్రోయింగ్ అనేటువంటిది మాత్రం చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఇట్ ఈస్ వండర్ఫుల్ కాంప్లిమెంట్. హౌ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ పర్టిక్యులర్ సెకండ్ ఇన్నింగ్స్? సెకండ్ ఇన్నింగ్స్ అనేది జనం పెట్టిన పేరు అది. నాకు సెకండ్ ఇన్నింగ్స్ లేదు, ఏం లేదు. ఐఎమ్ అన్ యాక్టర్, ఐ వాజ్ ఆల్వేస్ అన్ యాక్టర్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ప్రభు, డౌట్ లేకుండా. ఎందుకంటే ఇందాక చెప్పిన రీజన్స్ మళ్ళీ రిపీట్ చేయవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఈవెన్ అమెరికన్స్ వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ లో గుర్తుపట్టే స్థాయికి వెళ్ళారంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద అదర్ ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్ విత్ అదర్ హీరోస్, ద స్టార్స్ అండ్ స్టార్ డైరెక్టర్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్. ఎక్స్పోజర్ పెరిగింది. నేను హీరోగా ఉన్నప్పుడు ఇవన్నీ రావుగా, వీళ్ళందరూ నాతో చేయరు. ఈ సినిమాలు అక్కడికి రీచ్ అవ్వవు. సో ఐ రీచ్ ద వరల్డ్ అంటే ఇట్ ఈస్ ద రీజన్ ఇస్ ద స్టార్స్ అండ్ ద స్టార్ డైరెక్టర్స్ అండ్ ద స్టార్ ప్రొడ్యూసర్స్. సో ఎంజాయ్ చేయకుండా ఎట్లా ఉంటాను? అయితే అంత పెద్ద స్థాయిలో ఆర్ యు బీయింగ్ రెమ్యూనరేటెడ్? రెమ్యునరేషన్ అనేది ఓకే, ఇట్స్ మెటీరియలిస్టిక్ థింగ్, మానిటరీ ఆస్పెక్ట్ అది. ఫస్ట్ నేను చూసేది క్యారెక్టర్ సూపర్ ఉందా లేదా. సూపర్ ఉంది, నాకు పేరు వస్తుంది అంటే రెమ్యునరేషన్ అది పట్టించుకోండి. అదే పెద్ద సినిమాలు అంటే మళ్ళీ డెఫినెట్గా ఐ ఆల్సో హ్యావ్ ఎన్ ఈగో. అంటే అవతల చిన్న చూపు చూస్తుంటే నేను, ఎందుకంటే నా మీద నాకు రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ చూపించకపోతే ఐ వోంట్ బి హ్యాపీ. దానికని రెమ్యునరేషన్ అనేది ఒక ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఎట్లా మెయిన్గా ఎక్కడ హర్ట్ అవుతామంటే, జగపతి బాబు చెప్పే కదా ఇందాక, గర్క మురిగి తక్కువకి వస్తాడులే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, టైంకి వస్తాడులే, ఫోన్ చేయవసరం లేదు,
ఆ టైంకి రాకేం చేస్తాడు అంటే వస్తాడులే, సచ్చినట్టు వస్తాడులే అనే టైప్లో అయిపోయింది. అదే అవతల నుంచి తమిళ నుంచో లేకపోతే వేరే లాంగ్వేజ్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ, వాళ్ళకి డబ్బులు ఎక్కువ, అవన్నీ ఓకే. ఒక సినిమాలో అయితే నన్ను తీసేసి ఇంకోళ్ళు పెట్టి వాళ్ళకి నా రెమ్యునరేషన్ హ్యాగిల్ తగ్గించి పెట్టుకుని నన్ను తీసేసి ఇంకో ఆర్టిస్ట్ ఏదో ఒక రీజన్ తోట అయింది, అతనికి ఎక్కువ ఇచ్చి మళ్ళీ పెట్టుకుని అతనితోనే పడ్డారు కింద మీద. సో ఇవన్నీ ఓకే. జగపతి బాబు వచ్చేవాడికి చులకన, చిన్న చూపు అనేది ఉంది. అది తప్పని డెఫినెట్గా నేను హర్ట్ అవుతాను. కాబట్టి నేను అడగటం అనేది ఎట్లా అడగాలో నాకు నిజంగా తెలియదు. బట్ నేను అడిగే పద్ధతి ఏమైనా హార్ష్గా ఉంటుందో నాకు తెలియదు. రెమ్యునరేషన్ టైంకి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని అడిగినా, ఏం రెమ్యునరేషన్ ఇవ్వాలా, ఇవ్వకపోతే చేయడా, రెమ్యునరేషన్ అడుగుతాడని జగపతి బాబు. అదేంటిది, అందరూ ఒక రెమ్యునరేషన్ అనుకున్న తర్వాత అది ఇవ్వాలి. అడుగుతాడా, ఇవ్వాలా, ఇప్పుడు మేము పెద్ద బ్యానర్లో మేము తర్వాత ఇస్తే ఇస్తాం లేకపోతే లేదనే టైప్లో అట్టా అయిపోయింది, మరీ చులకన అయిపోయింది. సో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ఎలా అనేది నాకు తెలియదు. ఇది మీరు మొదటి నుంచి చేసుకున్నటువంటి నేను చేసుకున్న తప్పిదమే అని మాత్రం నిర్మాటంగా చెప్పగలను. ఎందుకంటే ఐ నో యువర్ రెమ్యూనరేషన్ పాలసీస్, కానీ మీరు మొదటి నుంచి కూడా అసలు కార్లో పెట్రోల్ దగ్గర నుంచి మీరు ప్రతిదీ కూడా మీ సొంతంగా అభిరించుకొని రావటం, ఇవన్నీ ఒక గొప్ప సిస్టమ్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అదే మొహమాటానికి పోవటం అనేటువంటి దాంట్లో ఎక్కువగా అతిగా తినటం ఆరోగ్యానికి హానికరం అయితే, అతి మంచితనం అనేటువంటిది జీవితానికి హానికరం అనేటువంటిది మిమ్మల్ని మీ నాన్నగారు జగత్ రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే అర్థమవుతుంది. అతి మంచితనం అనేటువంటిది ఎలా ఎఫెక్ట్ అయింది, మంచితనం మూర్ఖత్వం అయిపోతుంది.